నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ మరి కాసేపట్లో ముగియనుంది. ఉదయం నుంచే గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ అయితే కొనసాగనుంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగార్జున సాగర్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భరత్ ఓటు వేశారు. అలాగే సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఓటు వేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు 50% పోలింగ్ అయితే నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు 50% పోలింగ్ నమోదైంది. ఇక జనగామ జిల్లాలో 49.66%, హనుమకొండ జిల్లాలో 53%, వరంగల్ జిల్లాలో 49.05%, మహబూబాద్ జిల్లాలో 49%, భూపాలపల్లి జిల్లాలో 49%, ములుగు జిల్లాలో 56.82% పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా పోలైన ఓట్లు ఇప్పటి వరకు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అత్యధికంగా ఓట్లయితే పోలైనట్లుగా తెలుస్తోంది. ఇవాళ జరుగుతున్న వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మరి ఓటర్లందరూ కూడా విధిగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. దీని పేరే పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం కాబట్టి మంచి వ్యక్తుల్ని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని, మీ అందరి సమస్యల్ని ప్రతిబింబించే వ్యక్తుల్ని ఎన్నుకోవడం అనేది మంచిది. ఎందుకంటే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం ఓటు హక్కే. ఓటును వినియోగించుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి నిదర్శనం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేట్ మిత్రులై ఓటు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విధిగా ఈ పోలింగ్లో పాల్గొనాలి. మీరు దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా మొత్తంగా తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మరీ కాసేపట్లో ముగినున్నాయి. ఇప్పటి వరకు కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ శాతం ఓట్లు పోలినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వరంగల్ నుంచి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, పద్మ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఇప్పుడు సుమారు సమయం 3 గంటలు దాటుతుంది. కేవలం పోలింగ్ ఒక గంట మాత్రమే సమయం ఉంది. ఒక గంట మాత్రమే ఇప్పటికీ సుమారుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 50% దాటినట్టు మనకు ప్రభుత్వ అధికారులు లెక్కలు ఇస్తున్న పరిస్థితుంది. నమోదు విషయానికి వస్తే ఉదయం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కొన్ని జిల్లాల వరకు చూసుకుంటే జనగాం జిల్లాలో ఇప్పటికే 49.66% నమోదైంది. హన్మకొండ జిల్లా విషయానికి వస్తే 53.55% నమోదైంది. వరంగల్ జిల్లా విషయానికి వస్తే 50% యావరేజ్ గా నమోదైన పరిస్థితుంది. అదేవిధంగా మహబూబాద్ జిల్లాలో చూస్తే 49.50 నమోదైన పరిస్థితుంది. భూపాలపల్లి జిల్లా విషయానికి వస్తే 59% నమోదైనట్టు తెలుస్తుంది. ములుగు జిల్లా విషయానికి వస్తే 56% నమోదైన పరిస్థితుంది. వరంగల్ చూసుకుంటే ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నల్గొండ ఖమ్మం జిల్లాలో చూసుకుంటే అత్యధికంగా వరంగల్ జిల్లాలో పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. వరంగల్ ఉదయం 8 గంటల నుంచి ఇప్పటికి 3 అవుతుంది. సుమారుగా 8 గంటల కేవలం ఒక గంట మాత్రమే ఎన్నికల సమయం ఉంది. ఇప్పటికే సుమారుగా 59-60% వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ నమోదైనట్టు చెప్తారు. ఇంకో గంట సమయంతో ఇంకో గంటలో కనీసం ఒక 5 నుంచి 8 వరకు నమోదయ్యే అవకాశం ఉంది. చూసుకుంటే పొద్దున్న నుంచి ఉదయం 8 గంటల వరకు నుంచి కూడా ఇప్పటి వరకు 3 దాటుతుంది. 3 గంటల వరకు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా, చెదురుమదురు సంఘటన అంటే చిన్న చిన్న ఇష్యూస్ జరగకుండా ఎక్కడ కూడా పెద్ద ఏం జరగలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కొంత
ఏజెన్సీ ప్రాంతాలు ఏదైతే ఉందో ములుగు జిల్లా నూగూరు వెంకటపూర్, ఏటూరు నగరం, మంగపేట, వాజేడు ఇలాంటి ప్రాంతాలు, అదేవిధంగా భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కొన్ని భూపాలపల్లి, కాళేశ్వరం, మహాదేవ్పూర్, కాటారం విషయానికి వస్తే అక్కడ కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా అయితే పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి. జనరల్ ఇక్కడ కంటే అర్బన్ ఏరియా కంటే కూడా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు బలగాలు ఎక్కువ మోహరించాయి. ఇక్కడ కంటే కూడా అదనంగా సెంట్రల్ సిఆర్పీఎఫ్ బృందాలు కావచ్చు, రాష్ట్ర సివిల్ సంబంధించినటువంటి బృందాలు కావచ్చు ఎక్కువ అదనంగా మోహరించబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే అన్ని పోలింగ్ కేంద్రాలకు 144 సెక్షన్ కొనసాగుతుంది. అదేవిధంగా 200 మీటర్ల దూరం అవుతున్న ఇటు లీడర్లు కావచ్చు, సంబంధిత పార్టీ అభ్యర్థులు కావచ్చు, ఎవరున్నా 200 మీటర్ల దూరం అవుతూనే ఉండొచ్చు. ఆ విషయానికి వస్తే 3 పార్టీల అభ్యర్థులు ఇప్పటికే కొన్ని పోలింగ్ ముఖ్యమైన వరంగల్ నగర్ విషయానికి వస్తే కొన్ని ముఖ్యమైన పోలింగ్ కేంద్రాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు, బీజేపీ అభ్యర్థి కావచ్చు, ఇతర వాళ్ళ అభ్యర్థులు వచ్చి అక్కడికి పోలింగ్ సరళిని పరిశీలించిన పరిస్థితుంది. ఓవరాల్ గా కేవలం గంట మాత్రం సమయం ఉంది కాబట్టి మరొక 5 నుంచి 8% పోలింగ్ నమోదు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. గతం ఎన్నికల్లో పోలిస్తే గతం కంటే కూడా ఈసారి పోలింగ్ శాతం నమోదు తక్కువైంది. ఓటర్స్ కూడా గతంలో కూడా ఎక్కువ, ఈసారి చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కూడా చూసుకుంటే ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే 1,77,000 రూపాయలు 1,77,000 ఓటర్స్ ఇక్కడ ఓటాకు ఎన్నికపరుస్తుంది. వీళ్ళందరూ కూడా అత్యంతంగా పురుషులు ఎక్కువ ఓటర్ నమోదు ఉన్న పరిస్థితుంది. ప్రకృతి ఎక్కడ కూడా ఏం అవాంఛనీయ సంఘటన జరగకుండా వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగింది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.